హాయ్ గాయ్స్, ప్రేమకు ఏమి కావాలి మూడవ ఎపిసోడ్లోకి వెళ్దామా? అలా ప్రతిరోజు ఆ అబ్బాయి పట్టు వదలకుండా పువ్వులు తీసుకొని వస్తూనే ఉన్నాడు. ఈ అమ్మాయి అయితే ధైర్యంగా చేయి చాపట్లేదు. అసలు ఆ అమ్మాయికి నిజం చెప్పాలి అంటే ప్రతిరోజు తామర పూలతో ఆడుకుని ఆడుకుని కొత్తగా అబ్బాయి చేతిలో ఉన్న ఆ గులాబీ పువ్వుని చూస్తే చాలా అంటే చాలా ఇష్టం ఏర్పడింది. నిజానికి తనకి పువ్వులంటేనే ఇష్టం. అందుకే అప్పుడప్పుడు పక్క పొలంలో ఉన్న పూల తోటను చూడటానికి వెళ్తూ ఉండేది. అలా ప్రతిరోజు తను ఆ పూలను చూస్తూ మురిసిపోవటం మరియు తామర పూలతోటి ఆడుకోవటం అదే లోకమని భావించింది. అది తప్ప వేరే లోకాన్ని తను ఊహించలేకపోవటం. ఇదే ఆమె లోకం. తన రోజు రోజుకి అందంగా ఆకర్షణగా ఉండటం వల్ల అక్కడ ఉన్న చాలామంది ఆమె వైపు చూడాలని, ఆమెతో మాట్లాడాలని ప్రయత్నించేవాళ్ళు. తను ఎవ్వరికీ ఏమి సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతూ ఉండేది. చాలామంది ఆమెను చూసి ఈమెకి చాలా గర్వం, అందుకే అందంగా ఉందని చాలా పొగరు అనుకునేవారు తప్ప తన మనసులో బాధను ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. తనకి ఎవరితో మాట్లాడాలని లేదు. తను ఎవరితోటి ఎక్కువగా అనుబంధంలోకి దిగి తర్వాత బాధలు అనుభవించాలని అస్సలు అనిపించడం లేదు. ఒకసారి ఎవరికైనా దగ్గరైతే వారు దూరమైనప్పుడు చాలా బాధపడవలసి వస్తుంది అనుకుంటూ తను ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉండేది. ఈ లోకంలో నాకు ఎవ్వరూ వద్దు, ఈ లోకంలో ఎవ్వరికీ నేను వద్దు, మీరు నాతో ఉండండి చాలు అంటూ రోజు ఆనందంగా తను ఇష్టపడి తెచ్చుకున్న ఆ సుగంధభరితమైన సోప్ తోటి స్నానం చేస్తూ మురిసిపోతూ ఉండేది. ఈ అమ్మాయి ఎంతో అభిమానంగా అభిమానిస్తున్న ఆ అబ్బాయి మాత్రం పట్టు వదలకుండా ఆ అమ్మాయితో మాట్లాడటం కోసం ఆ అమ్మాయి మాట్లాడే భాషను నేర్చుకుంటున్నాడు. కానీ మిగతా వాళ్ళందరూ ఈ అమ్మాయితో మాట్లాడటానికి ప్రయత్నించి ఇక లాభం లేదు అని వదిలేశారు. మనం ఎంత మాట్లాడినా తను మనకి పడదు, అలా ఉలుకు పలుకు లేని పొగరుబోతూ దాంతో మనం ఏం చేసుకోగలం అనుకొని వెళ్ళిపోయారు తన దారి నుండి. అలా రోజుకి కొత్త వాళ్ళు వస్తూ ఉంటున్నారు. ఈమె ప్రవర్తన మరలా విసిగిపోయి వెళ్ళిపోతున్నారు. కానీ ఆ అబ్బాయి మాత్రం ఒక్కడే ఈమె కోసం రాత్రింపగళ్ళు ఆ అమ్మాయికి నచ్చిన పనులు చేయటానికి అన్నీ తెలుసుకుంటూ ఉండేవాడు. గమనిస్తూ తన వెన్నంటే ఉంటూ ఆమెకి ఇష్టం అని చెప్పి తెలుసుకొని ఆమె ఇంటి ఎదురుగా ఉన్న స్థలాన్ని కష్టపడి కొన్నాడు. ఆ ఇంటిలో ఆమెకి ఇష్టమైన పూల తోటని వేశాడు. ప్రతిరోజు ఆ అమ్మాయి ఇతనిని చూడకపోయినా చాలు, ఇతను వేసిన పూలను చూసి మురిసిపోతే అనుకున్నాడు. మరి ఆ అమ్మాయి చూస్తుందా లేదా నెక్స్ట్ ఎపిసోడ్లో చూడండి.